హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మొక్కజొన్న పొత్తుతో దోశ నేర్చుకుందామండి. మొక్కజొన్న పొత్తులు, పచ్చిమిర్చి, అల్లము, సాల్ట్. ఇదిగోండి మొక్కజొన్న గింజలు ఇలా ఒలిచేసుకుని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ చూసుకుని వేసుకోండి. జీలకర్ర ఒక హాఫ్ స్పూన్. ఇవి అన్నీ మిక్సీ చేసేసుకోవాలి. చేసాక ఇలా వచ్చింది కదా, కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ నూనె అప్లై చేసుకోవాలండి. పెనం మీద రాసేసుకొని మనం తయారు చేసుకున్న మొక్కజొన్న మిక్సీది ఇలా పలుచగా వస్తుందండి, బాగానే వస్తుంది. ఇలా పలుచగా చేసుకోవటమే. ఇంకా నూనె వేసుకుందామండి. మిడిల్లో పెట్టుకుని కాల్చి వెంపులా ఇలా కాల్చేసుకోవాలి. ఇప్పుడు మనం మొక్కజొన్న మిక్సీ చేసుకున్నది వేసుకుందామండి. ఇలా అనుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఇలా ప్లెయిన్గానే వేసుకోవచ్చండి. ఆనియన్ కింద కూడా వేసుకుంటే పిల్లలు ఈ కలర్ఫుల్గా ఉండి తింటారు. ముందు ప్లెయిన్గా వేస్తే ఇంట్రెస్ట్ చూపరు. కొత్తిమీర, క్యారెట్ తురుము, జీలకర్ర పైనుంచి, పచ్చిమిర్చి మనం ఇందాక వేసేసాం కదా, ముక్కలు వేస్తే వాళ్ళ పంటి కింద పడి కారం అన్నీ గొడవ చేస్తారు. అది వేయకండి. ఇప్పుడు నూనె వేసుకుందాం. ఇప్పుడు కొంచెం మిడిల్లో పెట్టుకుందాం అండి. కాలాక తిరగేసి మళ్ళీ కాల్చుకోవాలి. ఇదిగోండి మొక్కజొన్న దోశ రెడీ అయిపోయిందండి. వేడివేడిది ప్లెయిన్ దోశ, మొక్కజొన్న దోశ, వెజిటబుల్ వేసింది మొక్కజొన్న దోశ, అల్లం చట్నీ నంచుకుని తింటే అండి చాలా ఎమ్మి సూపర్ టేస్టీ. పిల్లలు కలర్ఫుల్గా ఉందని వెజిటబుల్ దోశని లైక్ చేస్తారండి. చేసి చూడండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.